హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లో బయట రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటరు, సీరియస్ గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే సార్. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంబా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసి వెళ్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఓకే రా, నీ బాట కాదను రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. శ్రీ శ్రీ మహాప్రసవం. అక్క, మగవాళ్ళు కూడా ప్రసవిస్తారా? అది ప్రసవం కాదురా, శ్రీ శ్రీ మహాప్రస్థానం. సారీ అక్క, దీని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి? పదండి ముందుకు, పదండి మూసుకు. java.net ఇలాంటి వాటి గురించి అడిగితే చెప్పగలం గానీ ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి? ఎస్ బ్రో, యు ఆర్ రైట్. వాట్ ఈస్ దిస్ మట్టి, శాండ్ అండ్ ఆల్? ఈ మనుషుల గురించి మట్టి గురించి తెలిస్తేనే మన కెరియర్ వస్తుందా? ఏయ్, ముందు మీ టాపిక్స్ ఆపి ఇచ్చిని చదవడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా ఓడు ఎస్ఐ కంటే డేంజర్. సో మీరు సైలెంట్ గా చదువుకోండి. మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు. ఓకే, షటప్. ఓకే, ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు? గాంధీ గురించి తెలియకపోవడం తప్ప, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప? జనరేషన్ మారింది, సో మనుషులు మారుతారు, మర్చిపోతారు. ఎందుకు ఈ చాదస్తం? మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా వాగుతున్నారు. అయినా ఈ దేశంలో గొప్పతనం ఏముంది? మనకు మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప. ఏంటి సార్ మీ గురించి అంత బిల్డప్ ఇస్తున్నారు? కనీసం మీకైనా ఈ దేశం గురించి తెలిస్తే కొంచెం చెప్పండి, చూద్దాం. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో మీ అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నాను. హ్యాపీగా వెళ్ళండి. జయ హో జవాను, జై కిసానను, అన్నపూర్ణయే ఇదిరా. డార్లింగ్, ఈ రోజు నీకోసం ములక్కాడ సాంబా. అమ్మా, అమ్మా, థ్యాంక్ యూ. కద్దు కూడా వేయమంటావు దాంట్లో? టమాటా ముల్లంగి కూడా వేయాలి. ఓకే. హలో, మీకు కొడుకున్నాడు, వాడు బతికున్నాడా చచ్చిపోయాడని కనీసం తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత లేదా? డార్లింగ్, లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా కాలమైంది. మనం తొందరగా మన న్యూ ఆడి కార్. హలో, ప్లీజ్ మీ రొమాన్స్ కొంచెం ఆపుతారా? చూడలేక చచ్చిపోతున్నాను. వీడి ముందు కాదు గానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం డార్లింగ్. ఎక్కడికి? నాకు ఇవాళ ఆన్సర్ చెప్పి కదలండి. మనవణ్ణి ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తమ్ముడు కోసం తాపత్రయపడేటి చేసిన వీడితో మనకేం డార్లింగ్? పద వెళ్ళిపోదాం. అంటే పెళ్లి చేసుకుంటేనే నేను మీ కొడుకునా? అంటే చేసుకోకపోతే? అసలు నేను చేసుకోను, నన్ను పట్టించుకోరా? నాన్న బంగారం, సన్యాసి ఎక్కడున్నా సన్యాసే. అందుకే మేము స్టేషన్ కి రాలేదు. ఈ వేస్ట్ ఫెలోతో మన టైం వేస్ట్. లెట్స్ గో ఫర్ ఏ రొమాంటిక్ లాంగ్ డ్రైవ్. ఎవరైనా కూతురు చెప్పిన మాట వినట్లేదనో, చదవట్లేదనో, లేకపోతే చెడు తిరుగుళ్ళు తిరుగుతుందనో బాధపడతారు. నా కర్మ. కాకపోతే ఏంటే, ఇంత మంచి కూతురిని ఎందుకు కన్నావే? బాగుంది సోద్యం. ఎవరైనా కావాలని కంటారా ఏంటి? మీ కర్మ కాబట్టి ఇంత మంచిది అమ్మాయిగా పుట్టింది. అన్నవే అను. నీ కూతురు మంచి అమ్మాయి కాబట్టి ఈ మూడుతో పనిలేదు నీకు. మీ మెలో డ్రామా చాలా బాగుంది. ఏదైనా డైలీ సీరియల్ ట్రై చేస్తే ఫ్యూచర్ లో బాగా డబ్బులు వస్తాయి. అమ్మా, నీ డబ్బులొద్దు తల్లి. నీ రెవల్యూషన్ ఫ్యూచర్ గురించి మాకు అర్థమైతే చాలు. ఓకే ఓకే,
మీ స్టోరీ స్క్రీన్ ప్లే నాకు అర్థమైంది. నేను అందరు అమ్మాయిలా లవ్ చేయాలి, అంతే కదా? ఆ, అంతే, అంతే అంతే. అంతే. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ మై లవర్. గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడూ blessings శుభస్య ఉంటాయి. శీఘ్రం, శుభస్య శీఘ్రం. పోలేరా బాబు, మొత్తానికి మనం మన వదిలేసాడు. సెలబ్రిటీలు వస్తున్నారు, వెల్కమ్ చెప్పండి రేయ్. ఏంట్రా నవ్వుతున్నారు? అప్పట్లో గాంధీ గారు స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళారు తెలుసా? ఇప్పుడు మేము మన ఛానల్ కోసం జైలుకి వెళ్ళాం, అంతే తేడా. తేడా కాదు మాడ. వీళ్ళు చేసే సోది ప్రోగ్రామ్ కి గాంధీ గారితో పోలిక. ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేత కాదు కానీ హర్ట్ చేయడం చాలా బాగా తెలుసు. పని చూసుకోండి. అది ఎవరితో కానీ దానివల్ల మన కాన్సెప్ట్ మొత్తం కంప్ అయిపోయింది. అరే మావా, ఆ, అది మన మాటలకి నిజంగానే ఎమోషనల్ గా ఫీల్ అయిందా లేక దానికేమైనా మెంటలా? మర్చిపోయామా? ఇదిగో ఆ అమ్మాయి డీటెయిల్స్. చెప్తా. అవన్నీ ఎందుకురా ఇప్పుడు? అయిందేదో అయింది, లీవ్ ఇట్. నిజం తెలియకుండా ఎలా వదిలేస్తా? దీనివల్ల మన ఇమేజే కాదు, టోటల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయింది. చూసావుగా, ఇందాక ఎవడు పడితే కామెంట్ చేస్తున్నాడు. నిజమైతే ఓకే, లేదంటే దీని పని చెప్తా. ఇదిగో కాల్ చేశాను, లౌడ్ స్పీకర్ పెట్టాను, మాట్లాడు. గుడ్ మార్నింగ్, క్యూర్ హాస్పిటల్. 2 days బ్యాక్ మీ హాస్పిటల్లో ఒక అమ్మాయి సూసైడ్ కేసులో అడ్మిట్ అయింది. ఒకసారి తనకి కాల్ కనెక్ట్ చేస్తారా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని, తనతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్. ఆ అమ్మాయి నిన్న మార్నింగే డిశ్చార్జ్ అయింది. తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇస్తారా? ఉందండి, ఆ అమ్మాయి నంబర్ ఉంది, రాసుకోండి. నోట్ చేసుకో. 970-15-019. థ్యాంక్ యూ. హలో, నేను ఆర్యాన్ మాట్లాడుతున్నాను. నీ మూలంగా ఎంత డిస్టర్బ్ అయ్యామో తెలుసా? అవునా? మరి నాకు ఇంతవరకు చెప్పలేదేంటమ్మా? నేను చచ్చిపోమంటే చచ్చిపోతావా? నీలాంటి హ్యాండ్సమ్ అడిగితే కాదనగలనా? హలో, నేను బాబాయ్ని మాట్లాడుతున్నాను. హాయ్ స్క్రాప్ అంకుల్. వాట్? సారీ చిన్న మావగారు. చిచ్చి, ఏదో జీవితం. ఈ మాడకు కూడా నేను తేడా కనిపించాక నేను బతకడం వేస్ట్ రాలుడు. కరెక్ట్. ఆ బతుకు బతికి ఏం లాభం? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు నువ్వు? అసహనం గురించే కదా? అవును, పావలేని జీవితం చాలా అసహనంగా ఉంది. మేము టచ్ చేస్తే సెలబ్రిటీ. టచ్ చేస్తారా? నీకు ఇష్టం వచ్చిన చోటు చేయి రాజా. నీకెలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను రాజా. ప్లేస్ చెప్పు రాజా, వచ్చేస్తా. నీ వాయిస్ కి మోటివేట్ అయింది 2 సైడ్ రా. ఫోన్ పెట్టి పని చూసుకో. ఏమండి, త్వరగా రండి, టికెట్స్ అన్ని ఉన్నాయిగా. బ్యాగ్ ఎంత బరువు ఉంది, 2 రోజులు పెట్టి. అరే నాన్న, మేము ఊరు వెళ్తున్నాం. నీ బర్త్డే లోపు తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని అటు ఇటు తిరక్కు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అసలు దొంగల భయం ఎక్కువ. మీరు పదండి. రేయ్, ఒక్క విషయం, నేను తిరిగి వచ్చే లోపల నువ్వు పిల్లని తెచ్చుకుంటావు, ఫిగర్ని తెచ్చుకుంటావు, నీ ఇష్టం. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా మాకు ఇష్టమే. లేదనుకో, మేం తీసుకొచ్చిన పిల్లతో నీ పెళ్లి ఫిగర్ అంటున్నావు, చేసుకోకపోతే? ఏం లేదురా, ఆస్తి అనాథాశ్రమానికి, నేను కాశీకి. ఏంటి బెదిరింపా? అలాంటిదే అనుకోరా. మేం చెప్పిన దానికి ఓకే అన్నాం అనుకో, ఇలా స్టైల్ గా గూగుల్లో ఉంటాం. లేదనుకో, ఇలా గుళ్ళో ఉంటాం. అడుక్కోవడం మనమా? సార్ సార్, బాగున్నాను రా, నేను హైదరాబాద్ లోనే సార్, సార్, ఒక 1000 రూపాయలు ఇవ్వండి సార్. సార్ సార్, మా ఇల్లు ఇక్కడే సార్. మా ఇంట్లో నేను పెళ్లి చేసుకోవట్లేదని బయటకు గంటే సార్. సార్ ఆకలేస్తుంది సార్, ఒక 1000 ఇవ్వండి సార్. 1000 లేదయ్యా, పోనీ 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు అడుగుతున్నాడు బావా, ఇమ్మంటావా? సార్ ఓదా, సరేలే బావా. సార్, ఓకే ఓకే సార్, ఓకే. ఓ 10 రూపాయలనే ఇవ్వండి సార్. ఛీ! బాబోయ్, వీళ్ళు ఆ లెవెల్లో డిసైడ్ అయిపోతే కష్టం. ఈ కాలంలో ఫిగర్ లేకపోయినా బతకచ్చు, కానీ ఆ ఆస్తి లేకుండా బతకడం కష్టం రా బాబు. వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్ బాగుంటుంది, అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకో విషయం, నీ కొడుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం నాకు ఇంక లేదమ్మాయి. అందుకని నేనే ఇంకో పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కని మన వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు? ఈ వయసులో మీకు పిల్లనిచ్చేదెవరు? వెయిట్
మధు నువ్వు అంటే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూడు. ఎవరు ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఇప్పుడే లవ్ లో పడేస్తాను, చూసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రియలీ థ్యాంక్స్ ఫర్ ద మోటివేషన్. హాయ్ ఆంటీస్. ఆంటీసా? లేకపోతే ఏంటి ఈ టీనేజ్ లో ఇంత సైలెంట్ గానా? అదే ఓ 10 మంది అబ్బాయిలు వెంటబడితే ఆ ముసి నవ్వులు నవ్వుకుంటూ దొంగ చూపులు చూసుకుంటూ ఆ మజా. కెన్ ఐ సిట్? యా షూర్. థ్యాంక్ యూ. ఇలా ఉంటే నాకు మటుకు బోరబ్బా. నాకు బోరు కొట్టినప్పుడు అలా ఎవరినో ఒకరిని లవ్ లో పడేస్తూ ఉంటాను. మీరు కనుక అంటే ఇప్పుడు మీ ముగ్గురిని లవ్ లో పడేస్తాను. ముగ్గురునా? పడేని చూద్దాం. 1 2 3. నాకంత టైం లేదు కానీ ఎవరినో ఒకరిని చూస్ చేసుకోండి. ముందు దాన్ని పడేయండి చూద్దాం. రియల్లీ షురూ కరే. Super! I love you. What? రియల్లీ Yeah. మా వైఫ్ వచ్చేస్తుంది. లెట్స్ గో. కమ్ ఆన్. Daddy! బేబీ Yay! నువ్వెందుకు గట్టిగా అరిచావ్? ఎఫెక్ట్ కోసం బాలేదా? చండాలంగా ఉంది. డార్లింగ్, ఈయనే మీకు కాబోయే అల్లుడు. అల్లుడు. హాయ్ మామా. సూపర్ సూపర్, నచ్చాడు. ఏమే అల్లుడు గారు వచ్చారు. పాలు గ్లాస్ తో రా తొందరగా. పాలెందుకు డాడీ? అవేవో తొందరగా తెప్పించండి సార్. మా ఆవిడ వచ్చే లోపల శుభకార్యాలు పూర్తి చేయాలి, లేకపోతే తంచేసానంటు. ఈడు చూడు చాలా బాగుంది. ముందు శోభనం, ఆ తర్వాతే పెళ్లి. ఏమండి, మీకు ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్. ఒక భారీగా మీ టాలెంట్ గుర్తించి నేను మీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ గాడ్. మా అమ్మాయి శోభనానికే కాదు పెళ్లికి కూడా లైన్ క్లియర్ చేశారు. మమ్మీ డాడీ, వాట్స్ రాంగ్ విత్ యు గైస్? నేను జస్ట్ జోక్ చేశాను. అవునా? మేము కూడా జోక్ చేశాము. ఓకే ఓకే ఓకే, మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాదు, ఫ్లైట్ కి టైం అవుతుంది. విల్ హావ్ సమ్ అదర్ టైం. ఓకే. మా అమ్మాయి చేతి కాఫీ అయినా తాగి వెళ్ళండి. బై ఆల్ మీన్స్. ఓకే షూర్. ఓకే. ఊరుకాలుడు ఏమైంది ఇప్పుడు? ఏ ఆపరా సోది. ఏంటే సోది? మా బాబు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా అనాథాశ్రయానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే నా కెరియర్ పోద్ది. మీ నాన్న పెళ్ళి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరా నాయనా. ఇవన్నీ కాదు గానీ మందేద్దాం బాబాయ్. ఓకే. మందా ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడంటే ఇక్కడ ఎక్కడ? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు. Cheers.
మళ్ళీ రా. ఏ పోరా. అవ్వా. అసలు హాస్టల్లో ఏం చేస్తున్నారే మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు. హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాగిచ్చేస్తావు. వద్దులేమ్మా, ఇప్పటికే సగం ఆగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోద్ది. నాకు మందు కావాలి. ఛే, నాకు మందు కావాలి. ఏ నాకు కూడా కావాలరా మందు. ఒసే అంత నువ్వే తాగేసావే ఇక్కడ. టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి. అరే నువ్వు సూపర్ రా, ఐ లవ్ యు రా. ఐటు మేడం. అరే డబ్బులు తీయండి రా. నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏం నన్ను చూస్తారు? ఇందాకే ఉందని ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. అచ్చి పోరా. ఏ అను అను, నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందిరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమా? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏమిటండి ఇంటి తలుపులన్నీ తీసున్నాయి? అమ్మో నా వాల్ క్లాక్ కనిపించటం లేదు. నా ల్యాప్టాప్ అక్కడ ఉండాలి. అమ్మో చూద్దాం. ఇంకే సామాన్లు పోయాయేంటో. మధు, నీ యాంటిక్ ఫోన్ గోవిందా. అమ్మో నా సామాన్లన్నీ పోయాయండి. ఏమండి అటు చూడండి. ఏంటి వాసన? మందు. సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేసి ఉంటారు మధు. అవునా? అమ్మో దొంగ సచ్చినోళ్ళారా, దొంగ సచ్చినోళ్ళారా, మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లు. ఎందుకు మధు వాడిని తనడం? నీకు నొప్పి, నేను కొనిస్తాను కదా. నువ్వు ఉండు, కూర్చో పక్కన. ఇదేంటి చూడు పందిలో. స్వచ్ఛ భారత్ మహా. ఒరే ఆర్య, మీ ఇంట్లో ఏంట్రా డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్నపోతు చేస్తున్నట్టుంది. నీకు హ్యాంగ్ ఓవర్ పెట్టి పడాల్సిందే బాబాయ్. ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నావు. మనం ఎక్కడున్నావు ఏంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది, లేవండ్రా. మరి అంత ఎక్కేసిందంటావా బాబాయ్? కనబడట్లా? ఇంకా నయం, ఎవరు చూడలేదు. పద పద. రే అను ఎదురా. నైట్ చూడలేదా దాని విశ్వరూపం? అది పెద్ద జాదురా బాబు. నా డౌట్ అదే మనల్ని ఇక్కడ పడేసి ఉంటది. అయినా ఉండొచ్చు. రే డోర్స్ ఓపెన్ ఉన్నాయంట్రా. అది మనల్ని బయట పడేసి లోన్ ఉంటుందిరా. పదండి చూద్దాం. మధు వచ్చాడు. నాన్న ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను రా. కళ నిజమా? నేను ఇంత డర్టీగా ఉంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా, లేదా నాకేమైనా అయిందా? చూసావా నా కొడుకు ఎంత మంచోడో? ఆఫీస్కి టైం అయిందో లేదు, ఎంత నీట్ గా తయారై వచ్చాడు చూడు. నీట్గానా? తొందరగా లంచ్ బాక్స్ ఇచ్చే వెళ్తాడు. ఇదిగోరా నాన్న లంచ్ బాక్స్. అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను.